యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం రాత్రి స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఊరేగిస్తున్నారు. 7వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా జగన్మోహిని అవతారంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. లోక కళ్యాణ కోసం ఈ జగత్ను కాపాడడానికి స్వామివారు జగన్మోహినిగా అవతరించి సమస్త ప్రజానీకానికి కీడు తలపెట్టే వారిని అంతమొందించేందుకు జగన్మోహిని అవతారం దాల్చాడని ప్రధాన అర్చకులు తెలిపారు. జగన్మోహిని అవతారంలో స్వామివారిని వజ్ర వైడూర్యాలు వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు అర్చకులు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తరించారు భక్తులు. రేపు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం కళ్యాణ మహోత్సవం ఉన్నది. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న గౌరవ మంత్రివర్యులందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి. అంటే సాయంత్రం కల్లా తెలుస్తుంది ఎంతమంది వస్తున్నారనేది. అందరికీ కూడా తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం. స్వామివారి కళ్యాణాన్ని ప్రశాంతంగా చూసేందుకు సామాన్య భక్తులను కూడా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సామాన్య భక్తులు కూర్చొని చూసే విధంగా వాళ్ళకు కూడా వేరే ఏర్పాట్లు చేస్తున్నాం. దేవాలయ ఆవరణలోని ఇవన్నీ జరగాలని చెప్పి ఎక్కువ సంఖ్యలో పెట్టేసి లైవ్ కార్యక్రమం వచ్చే విధంగా చూస్తున్నాం. మంచినీటి సౌకర్యం కానివ్వండి, హైజీన్ శానిటేషన్లో ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి. స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాండి. గౌరవ మా లోకల్ ఎమ్మెల్యే గారు ఇప్పటికి 2-3 సార్లు ఈ కళ్యాణ మహోత్సవం ఏర్పాట్ల మీద వారు మాట్లాడారు. కలెక్టర్ గారు కూడా దాన్ని రివ్యూ చేశారు. సో వాళ్ళ సూచనలకు అనుకూలంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా స్వామివారి వైభవాన్ని తగ్గకుండా కళ్యాణం ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ దయచేసి ఇదే ఆహ్వానంగా మన్నించి కళ్యాణంలో మళ్ళీ ఒకసారి ఆహ్వానిస్తున్నాం. వచ్చి పాల్గొనండి, స్వామివారి కృపకు పాత్రలు.